మై కంప్లీట్ నేమ్ విన్న సంతోష్ కుమార్. ఐఎమ్ ఫ్రమ్ జోగిపేట్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. నా స్టడీస్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఐ హ్యావ్ డన్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో నా ప్రిపరేషన్ యాక్చువల్గా 2013 డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ ఒక పుష్కరం 2013 డిసెంబర్ 2 టైమ్స్ యూపీఎస్సీ మెయిన్స్ రాసిన. బట్ ఆఫ్టర్ 2017 కొంచెం ప్రిపరేషన్ అనేది కొంచెం సైడ్ లైన్ అయింది. సో వేరియస్ ఫ్యాక్టర్స్, ఫెయిల్యూర్స్ అవన్నీ తగలడం, సో కొంచెం స్ట్రెస్ఫుల్ యాంగ్జైటీ లైఫ్ అదంతా కూడా స్టార్ట్ అయింది. సో మళ్ళీ ఎప్పుడైతే టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్ ఎప్పుడైతే 2022 స్టార్ట్ అయిందో దెన్ హ్యావ్ రెజ్యూమ్డ్ మై ప్రిపరేషన్. ఆఫ్టర్ 11 ఇయర్స్ మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డది కాబట్టి సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ అన్నట్టు స్టార్ట్ చేసిన మళ్ళీ ప్రిపరేషన్. సో లక్కీలీ ఐ గాట్ ద సర్వీస్ యాజ్ అ జూనియర్ అసిస్టెంట్ ఇన్ డీజీపీ ఇప్పుడు. బట్ వచ్చినప్పుడు అయితే డెఫినెట్గా ఇంకా ఆల్మోస్ట్ సింక్ అయిపోతున్నాం లైఫ్లో అనుకున్నప్పుడు ఇది ఒక సేఫ్ పొజిషన్ లాగా. సో దీన్ని యూజ్ చేసుకొని మళ్ళీ ఫర్దర్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు లేకపోతే డిగ్రీలో ఉన్నప్పుడు సో డైరెక్ట్గా యూపీఎస్సీ ప్రిపరేషన్ అట్లా కాకుండా సో ఇనిషియల్గా మనం గ్రూప్ 1 గ్రూప్ 2 లేకపోతే గ్రూప్ 3 ఫస్ట్ ఫిక్స్ అయ్యి గ్రూప్ 1 గ్రూప్ 2 ఒకసారి చదువుకున్న తర్వాత మనకి ఇక్కడ సర్వీస్ వచ్చిందా వెల్ అండ్ గుడ్. ఒకవేళ రాకపోయినా యూపీఎస్సీకి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్ని కూడా అయిపోతాయి. సో నెక్స్ట్ మనకు ఉండేది ఇంకా ఐఆర్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కానీ లేకపోతే ఆప్షనల్ కానీ అవన్నీ కూడా మనం తర్వాత చేసుకోవచ్చు. బట్ ఒకసారి మనకు సర్వీస్ వచ్చిందంటే అది కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇనిషియల్గా 2-3 ఇయర్స్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేస్తాం. 3 ఇయర్స్లో మనకు రిజల్ట్ అనేది రావాలి, రాకపోతే ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఇనిషియల్గా మనం ఐదర్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అయ్యి ఇక్కడ సర్వీస్ కొట్టిన తర్వాత దెన్ అది ఇచ్చిన కాన్ఫిడెన్స్తోని దెన్ మనం ప్రిపరేషన్ ఫర్దర్ యూపీఎస్సీ చేసుకుంటే ఒక సేఫ్ పొజిషన్.